ఒక ఊరిలో చిన్న బొద్దుగా ఉన్న పిల్లి మోమో నివసించేది. తెల్లని గులాబీ మచ్చలతో ఎప్పుడు తింటూ పడుకునే బుడతి పిల్లిలా ఉండే మోమో ఆ రోజు ఉదయం లేటుగా లేస్తోంది. అది నిద్రపోతూ ఉంటే తినే కలలే వస్తాయి. ఒక ఉదయం మోమో దెబ్బకి లేచి కూర్చుని ముక్కుతో గాలిని పీలుస్తూ శ్వాస్ శ్వాస్ ఇది కోడి వాసన అని ఆలోచించాడు. విండోలోంచి చూస్తే ఊరంతా కోడి మార్కెట్కు వెళ్తూ ఉంది. తన యజమానికి కనిపించకుండా ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా మోమో బయటికి దూకాడు. నిశ్శబ్దంగా దాకుని ప్రజల వెంట వెళ్లాడు. అతడి లక్ష్యం రుచికరమైన కోడి దొరకాలి. మార్కెట్ గందరగోళంగా హడావుడిగా ఉంది. కోళ్లు కూస్తున్నాయి, మనుషులు పిలుస్తున్నారు, ఎక్కడికక్కడ రుచుల వాసనలు. మోమో ఆశ్చర్యంగా చూస్తూ కళ్ళు పెద్దవయ్యాయి. ఒక ఎర్రగా ఉన్న గొప్ప కోడి కనిపించింది. అదే నా టార్గెట్ అనుకుని మోమో పరుగు తీసింది. కోడి దొరకకుండా పారిపోతుంటే మోమో గడగడా పరిగెడుతోంది. బుట్టలు, కూరగాయలు తలకిందులవుతున్నాయి. అయితే ఆ కోడి మామూలు కోడి కాదు, చురుకైనదిగా ఉంది. అది వెనక్కి తిరిగే రెక్కలతో కొడుతూ మోమోకి బుద్ధి చెప్పింది. మోమో తల తిరిగపోయింది. మోమో ఆశ్చర్యంగా తలవంచి 2 కాళ్ళు పైకి వేసింది. ఇద్దరూ దూకుతూ కూరగాయల బుట్టలో పడిపోయారు. క్యారెట్, టమాటా, ముల్లంగా అన్నీ గాల్లో ఎగురుతున్నాయి. మోమో ముఖం క్యారెట్ మధ్యలో చిక్కుకుంది. అందరూ చూస్తూ నవ్విపోతున్నారు. ఆ కోడి గెలిచినట్టు గర్వంగా వెళ్ళిపోయింది. మోమో ఆమె వెనకాల పరిగెత్తబోయింది. కాని అక్కడ ఉన్న కాబేజీపై జారి నిదానంగా పడిపోయింది. చిన్న తారలు తల చుట్టూ తిరుగుతున్నాయి. ఓ మంచితనంతో ఉన్న అమ్మమ్మ ఇది చూసి నవ్వుతూ మోమోకి అరటి ఆకులో కోడి ముక్క ఇచ్చింది. మోమో ఆశ్చర్యంగా చూసి ముక్కను ముద్దుగా మింగేసింది. సాయంత్రం మోమో నెమ్మదిగా ఇంటికి తిరిగి వచ్చింది. తిండి తిన్నాక తన బెడ్ మీదకి ఎక్కి గురుగా నిద్రపోయింది. మళ్లీ నిద్రపోతూ కొత్త కలలలోకి ప్రస్థానం. శుభరాత్రి అంది.